మరి సెప్టెంబర్ 17 దగ్గరికి వచ్చిన కొద్దీ ఉత్కంఠ భరితంగా ఉంది. ఎవరైతే రాజకీయాలని అవగాహన చేసుకుంటూ ఉంటారో, రాజకీయాల్లో ఉంటూ ఉంటారో, రాజకీయాల గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉంటారో అందరికీ హూ ఈజ్ ది నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్, ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ గురించి ఎప్పుడు ప్రకటిస్తారు అనే దాని గురించి అందరూ వాళ్ళు చక్కగా గమనిస్తున్నారు ఉత్కంఠంగా. నా యొక్క అనాలిసిస్ ప్రకారం అయితే ఇద్దరికి ఛాన్స్ ఉంది, యోగి ఆదిత్యనాథ్ ఒకరికి, అమిత్ షాకి. ఎందుకంటే అమిత్ షాకిను మోడీకి మంచి రిలేషన్షిప్ ఉంది. దాని మూలంగా అమిత్ షా కనుకుంటే చాకచక్యంగా, ఎందుకంటే ఎత్తులు పై ఎత్తులు వేయాలంటే అమిత్ షానే కావాలి, కాదు మొండి వైఖరి కావాలంటే మనకి రాజ్నాథ్ అన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారు అంటే ప్రత్యేకంగా ఈయన అమిత్ షానే ప్రధానమంత్రి అవుతాడు. అయితే గీతే మన మోడీ గారిని రాష్ట్రపతిగా మనం చూడవచ్చు త్వరలోనే. సీ యూ. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.